భారత క్రికెట్ ఫ్యాన్స్ బుధవారం ఫుల్ ఖుషి అయ్యారు. ఒక్కరోజే భారత క్రికెట్ జట్లు ఆడిన 3 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. తొలుత ఇండియా ఏ జట్లు ఆఫ్ఘనిస్తాన్ ఏను చిత్తు చేసి ట్రై సిరీస్ ఫైనల్ కు దూసుకెళ్లింది. ఆ తర్వాత భారత పురుషుల జట్టు ఆఫ్ఘనిస్తాన్ ఓడించి వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 లో నెదర్లాండ్స్ ను ఓడించిన టీమిండియా గ్రూప్ ఏ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మొత్తంగా బుధవారం భారత క్రికెట్ జట్లకు కలిసొచ్చిందనే చెప్పొచ్చు. శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్లతో జరుగుతున్న ట్రై సిరీస్ లో భారత ఏ జట్టు ఫైనల్ దూసుకెళ్లింది. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో 101 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ ఇండియా ఏ జట్టు 319 పరుగులు చేసింది. ప్రియాంష్ ఆర్య, కుమార్ కుషాగ్ర, తిలక్ వర్మ హాఫ్ సెంచరీలతో రాణించారు. తర్వాత చేసింగ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టు చేతులెత్తేసింది. భారత ఏ బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. నిశాంత్ సింధు 4 వికెట్లతో ఆఫ్ఘన్ ఏ జట్టు పత్రాన్ని శాసించాడు. నిశాంత్ కేవలం 31 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టు 36.5 ఓవర్లలో 218 రన్స్ కు ఆలౌట్ అయింది. కాగా 4 మ్యాచ్ల్లో 2 గెలిచిన భారత్ మెరుగైన రన్ రేటుతో అగ్రస్థానంలో నిలిచింది. ఫలితంగా ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన రెండో వన్డేలో భారత పురుషుల జట్టు ఘన విజయం సాధించింది. ఏకంగా 170 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకుంది. భారత్ 402 పరుగులు చేయగా బదులుగా ఆఫ్ఘన్ 232 పరుగులకు ఆల్అౌట్ అయింది. భారత బౌలర్స్ లో హర్షదీప్ సింగ్ 3, గుర్నూర్ బ్రార్ 3, ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు తీశారు. సిరీస్ లో చివరి వన్డే చెన్నైలో శనివారం జరుగుతుంది. నామమాత్రపు 3వ వన్డే జూన్ 20న చెన్నై వేదికగా జరగనుంది. మహిళల టీ20 ప్రపంచ కప్ లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్ లో పాక్ ను చిత్తుగా ఓడించిన భారత్ రెండో మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత మహిళల జట్టు 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మందన 47 బంతుల్లో 74, షఫాలి వర్మ 38 బంతుల్లో 55 రన్స్ చేశారు. 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ ఆదిలోనే చేతులెత్తేసింది. శ్రీచరణి దెబ్బకు నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ పేక మెడలా కోలింది. ఆమెకు షఫాలి వర్మ కూడా తోడవడంతో నెదర్లాండ్స్ చివరి 5 వికెట్లు కేవలం 9 బంతుల వ్యవధిలో కోల్పోయింది. శ్రీచరణి 4, షఫాలి 3 వికెట్లు తీశారు. జూన్ 21న జరిగే తమ 3వ మ్యాచ్లో భారత్ సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది.